టాయిలెట్కి వెళ్ళిన కనులు కడుగుకునము, ఆయన మీతో చెప్పున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన పని ఆ గుడ్డివాడు చేసి చూపు పొంది అప్పటి వరకు ఉన్న తన స్థితిని, తన గతిని మార్చుకున్న రీతిగా ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థించి ఆయనను వేడుకుంటే సర్వ కష్టాల నుండి ఆయన విడుదల కలిగించగలడని, అలాగే నయమాను కూడా ఎలీషా ప్రవక్త చెప్పిన మాటకు లోబడి యోర్దాను నదిలో మునిగినప్పుడే స్వస్థత కలిగింది. కాబట్టి ఆయన ఏ మాట అయితే చెప్తారో ఆ మాటను మనం చెయ్యాలి. దైవ మందిరంలో ఆయనను కనపరచాలని చక్కని సందేశాన్ని కేవలం మరి దైవజనులు చాలా గొప్ప గొప్ప వర్తమానాలు, మహాసభల్లో కూడా గొప్ప గొప్ప వర్తమానాలు అందిస్తారు. దైవజనులు కొద్ది నిమిషాల్లోనే ఇంత చక్కని సందేశాన్ని మనకు అందించిన దైవజనుడికి అందరం గట్టిగా మరణ చెబుదాం, చప్పట్లు కొడదాం. మొదట ఆ వెంట దంపతులను చేయుటే తండ్రి పరుల వరుస, నరులు దేవుని చూచి పరిచయంబుగా మాటలాడిది ధన్యమైన బ్రతుకు. నరులతో దేవుండు, నరులతో దేవుండు పరిచయంబుగా మాటలాడిది దివ్యమైన వార్త. క్రిస్మస్ మోడల్ రాస్తారు, దాని గురించి మీతో ఉంచుకోవాలని ఆశిస్తున్నాను. జనన దినమందు రక్షణ, జనన దినమందు రక్షణ అనుబలంబు తెచ్చి ప్రేమతో నీవు నాకిచ్చినావు. ఇంటి బహుమతులు మారుగా నీయగలను, ఇది ఏ హృదయము కాంతుగా ఇచ్చివేతు. రమ్ము స్వీకరించుము జగద్రక్షకుడా. గుండుగొల్లంలో బైబిల్ మిషన్ పరిచయం చేస్తున్నారు. ఆనంద్ కుమార్ అయ్య గారు ప్రార్థిస్తారు. కానుకల గురించి ప్రార్థన. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి.
ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడును సర్వాధికారులైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు. తండ్రి, ఈ ఆలయ ప్రతిష్ఠ దినమున తండ్రి, నీ బిడ్డలందరూ రిక్త హస్తములతో కాక అయ్యా మీకు ఇవ్వవలనని ప్రభువా నిండారా మనసారా తెచ్చిన అర్పణను మీరు దీవించండి. ఆనాడు హేబేలును అర్పణ అంగీకరించిన అలాగుననే చిన్నవారుని యొక్క అర్పణను దీవించి వాటిని సమృద్ధి పరిచిన తండ్రి స్తోత్రములు. దేవాలయంలో మీరు ఉన్నప్పుడు భేద విధవరాలు ఇచ్చిన కానుకను ఎన్నిక చేసిన తండ్రి మీకే స్తోత్రం. అలాగే నీ బిడ్డలు తెచ్చిన ఈ తండ్రి కానుకలను మీరు ఆశీర్వదించండి. పరలోకము నుండి కానుకగా దిగి వచ్చి వేసిన దేవా స్తోత్రములు. అయ్యా, ఇంత ఘనమైన పండుగ నేటి దినమున తండ్రి మమ్మల్ని ఏకీభవింపజేసిన తండ్రి నీ కుమార్తె కళ్ళము తండ్రి సంతోషమ్మ గారి ద్వారా అందరికీ సంతోషాన్ని పంచిపెట్టిన తండ్రి స్తోత్రము. ఆలయంలో నైనా దాసులుగా ఉండి అయ్యా నీ పని కొనసాగింపజేయించున్న జయరాజయ్య గారిని తండ్రి, వారి కుమారుడు తండ్రి రాజీవయ్య గారిని దీవించండి. జరగబోసిన కార్యక్రమాంతయు మీరే ఘనముగా జరిగించండి. వచ్చిన వారందరి మీద మీ మహిమ దీవెనలు కుమరించండి. ఇశ్రాయేలు మీద మన్నాను కురిపించండి. మీరే ఈ ఆలయంలో ఉన్న మా అందరి మీద మీ మహిమ వర్షము కుమ్మరింపజేసి దీవించమని మా కొరకు మహిమ మేఘం మీద వరుడుగా రాబోతున్నా యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ముందుగా వేదికను అలంకరించినటువంటి దైవజనులకు ఆ యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించినటువంటి రెవరెండ్ బి ప్రసాద్ అయ్య గారు, బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గారు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి పల్లి జ్యోతి సుబ్బారావు గారు, మన గ్రామ సర్పంచ్ నల్లజర్ల, వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి పాస్టర్స్ రెవరెండ్ శాంతివర్ధనయ్య గారు కలిదండి నుండి వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెవరెండ్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ మద్దిపాటి ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ ఎంపీటీసీ గారు నల్లజర్ల, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ కండపు రామకృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అంతా ఘనంగా జరగడానికి మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి ఆ దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మా అక్క గురించి చెప్పాలంటే అది చాలా కష్టపడి ముఖ్యంగా ఏంటంటే దేవుని మందిరాన్ని నిర్మించాలనేది ఒక తలంపుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది. అందువలన మరి ఆ కుటుంబానికి దేవుడు మరి మంచి ఆరోగ్యము అదేవిధంగా ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా వచ్చినటువంటి బంధువులకు అదేవిధంగా స్నేహితులకు బంధుమిత్రులకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రేమ విందులో పాల్గొని అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సంతోషకరమైన
రక్షణార్థం ప్రధానం సర్వలోక రక్షణార్థం ప్రభువుకు ఇమ్మానుయేలుకు ఆశ్చర్యకరునికి ఆలోచనకర్తకు ఇచ్చుడకు తండ్రికి బలవంతుడైన పరిశుద్ధునికి బైబిల్ మిషన్కు త్యాగదాసయ్య గారికి రోజు ప్రతిష్ఠించబడిన ట్రినిటీ చర్చికి మహారాజుకు గారు ప్రార్థించి ఆశీస్సులు దీవెనలో అందిస్తారు తెచ్చుకొని మనుష్యులతో నివసించుటకు ఇష్టపడుతున్న తండ్రి, అలాగే ఇష్టపడి నేను మీ మధ్య నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించమని ప్రవక్త మోషే ద్వారా మీరు ఇశ్రాయేలీయులకు పిలుపునిచ్చి నాడు ప్రత్యక్షము గుడార నిర్మాణమునకు కారకుడవై ఉన్న తండ్రి వందనములు. నాటి నుండి నీ కొరకు ఈ సృష్టిలో ఈ భూమి మీద ఘనమైన మందిరములు నిర్మింపబడుతున్న క్రమములు ఈ నల్లజల్లలో
ఇటునీటి దేవాలయమును మీరు నిర్మింపచేసినందుకై వందనాలు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ ప్రాంతవాసులకు ఇది ఆశీర్వాదకరమైన స్థలముగా, ఈ ప్రాంతవాసులకు ఇది దీవెనకరమైన స్థలముగా, స్వస్థత పొందే స్థలముగా, మేలుకరమైన పవిత్ర భూమిగా దీనిని స్థిరపరచండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుపునిస్తున్నా. మీ పిలుపునకు విధేయులై అనేక మంది ప్రవాహములే ఈ మందిరములోనికి రాబోరునట్లు సహాయము చేయండి. సంఘమును వృద్ధిపరచండి. అనేకులు ఈ స్థలములో నిన్ను ఆరాధించుటకు, ఆకర్షింపబడుటకు సహాయము చేయండి. ఇటు గొప్ప మందిరమును నిర్మాణము చేసి నా దేవుని సంతోషము కంటే మరి ఏది నాకు ఎక్కువ కాదు అనుకుని లక్షలు వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ మందిరాన్ని రూపింప చేసిన, నిర్మాణము చేసిన శ్రీమతి కల్లెరి సంతోషము గారి కుటుంబమును దీవించండి. వారి బిడ్డలను, వారి కుటుంబములను దీవించండి. వారి స్వజనులందరినీ, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. ప్రియ తల్లికి మంచి ఆరోగ్యము దయచేయండి. దీర్ఘాయువుతో ఆమెను తృప్తిపరచండి. తల్లి పేరు స్థిరస్థాయిగా, అనేకులకు మాదిరికరమైన తల్లిగా బిడ్డ వెలుగొందునట్లు మీ దీవెన స్థిరపరచండి తండ్రి. ఇంత అద్భుతమైన కార్యాన్ని నీ విషయంలో చేసిన ఆమె జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యములు జరిగించండి. ఏ కొలతతో కొలుతునో అదే కొలతతో మీకు ఇవ్వబడును, మరి ఎక్కువ మీకు ఇవ్వబడును అన్నారు కదా. అయ్యా, నీ కొరకు తాను చేసిన దానికంటే అనేక రెట్లు ఈ ఆశీర్వాద ఫలం, ఈ టిరిటి దేవాలయం యొక్క ఫలము తన బ్రతుకు మీదకు వచ్చినట్లు, తన బిడ్డల మీదకు వచ్చినట్లు సహాయం చేయండి. స్థానిక సంఘ గురువులుగా యాజక ధర్మమును జరిగించు ఉన్న రెవరెండ్ శ్రీరాజయ్య గారిని అపవాదికుల దగ్గర ప్రవేశుడంతా వేచి ప్రవేశుడంతో సంపూర్ణ విషయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. సర్వ సృష్టి స్థితిలయ కారకుడు సొలొమోను నిర్మాణము చేసిన దేవాలయము అత్యంత మహిమతో నింపివేసిన తండ్రి దేవుని ప్రేమ కిరీటి దేవాలయ ప్రతిష్టతో నింపుటకైనట్టు శుద్ధాత్ముని మహాత్వాక్యము కుమార్తె పైన యాజక ధర్మము చేస్తున్న యాజక కుటుంబము మీద దీవెన బిడ్డుగా